హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నా. రండి, ఇవాళ అయితే మీకు గుంట గరగరాకు మొక్కను చూద్దామని తీసుకొచ్చిన. ఎందుకంటారా, దాంతో హెయిర్ ఆయిల్ తయారు చేయబోతున్నానండి. నేను చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ చేసి పెట్టేది నాకు. ఇప్పుడు హెయిర్ లాస్ అవుతుంది, అందుకోసమే చేద్దాం, మీకు కూడా వీడియో చూద్దామని వచ్చిన. ఇదేనండి, దీన్ని గుంట గరగరాకు మొక్క అంటారు, మళ్ళీ భృంగరాజు మొక్క కూడా అని అంటారు ఫ్రెండ్స్. ఇక దాన్ని అయితే కోసుకుందాం. మనము కోయడానికి కంపల్సరీ పొలంలోకి దిగాల్సిందే. ఈ పొలం వరి పొలం అండి. మా ఇంటి వెనకాల బ్యాక్ సైడ్ ఉంటుంది, కానీ నేను ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్ టైం. మళ్ళా ఈ గుంట గరగరాకు మొక్క తీరే వేరే మొక్కలు కూడా ఉంటాయి. కొద్దిగా ఆకులు అటు ఇటు ఉంటాయండి, చూసి మనం ఏరి తీసుకోవాలి. ఇక నా ముందు ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయా? ఇగో ఈ మొక్కలు కూడా సేమ్ అలాగనే ఉంటాయి, కానీ ఇవి గుంట గరగరాకు కాదు. చూసి ఎంచుకోవాలి మనం మొక్కలను. చూడండి, నేనైతే కోసిన. మనకి కొద్దిగా హెయిర్ ఆయిల్ తయారు చేస్తాం కాబట్టి సరిపోద్ది, ఎందుకు వేస్ట్ చేయడం. ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి, భృంగరాజు పువ్వు మాత్రం ఇలా ఉంటుంది మొక్కకు. నీట్గా ఇవన్నీ ఆకులన్నీ తెంచుకున్నాను. ఇక కొన్ని మందార పూలు తీసుకొచ్చిన, కొన్ని కరివేపాకు ఆకులు తీసుకొచ్చిన. కరివేపాకు ఆకులు మళ్ళీ మందార పువ్వు ఆకులు ఎందుకు కలుపుతున్నానంటే, వీటి వల్ల హెయిర్ స్మూత్గా తయారవుతుంది, స్మూత్గా సిల్కీగా తయారవుతుంది. భృంగరాజు ఆకులు అయితే మన జుట్టును పెరగడానికి సహాయం చేస్తాయి. మళ్ళీ అంటే మన జుట్టును నల్లగా కూడా చేస్తుంది ఈ మొక్క. ఆ ఆకుని మనం ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం నలిపి చూస్తే దాని ముందు స్టార్టింగ్లో పచ్చగానే ఉంటుంది, కానీ ఒక 2 నిమిషాలు అయినాక నల్లగా మారిపోతుంది. ఆ మొక్క లక్షణమే అది, జుట్టును నల్లగా చేస్తుంది, మళ్ళీ జుట్టును పెంచుతుంది కూడా. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చేసి నా జుట్టుకు పెట్టేది. చాలా పెద్ద జుట్టునే, నేను ఈ షాప్ చేయబట్టి ఊరికే చిక్కులు తీయడం, జుట్టు వేసుకోవడం అని ఆయన కట్ చేసుకున్నా. మా అమ్మ ఇట్లా ఆయిల్ తయారు చేసి పెట్టేది కాదు, డైరెక్ట్గా ఇట్లా భృంగరాజు మొక్కని రోట్లో వేసి రుబ్బి పేస్ట్ చేసి పెట్టి 1 గంట తర్వాత స్నానం చేసి చేయమనేది. ఇక ఇప్పుడు మనకు అంత టైం ఉండదు కదా, అందుకోసం ఇట్లా హెయిర్ ఆయిల్ తయారు చేసి పెట్టుకుంటే మనం తల స్నానం చేసేటప్పుడు 1 గంట ముందు అప్లై చేసుకొని స్నానం చేస్తే హెయిర్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. చూడండి, నేను అన్నీ నీట్గా తెంపి పెట్టిన. పదండి ఇప్పుడు హెయిర్ ఆయిల్ తయారు చేద్దాం, ఎలానో చూపిస్తాను. ముందైతే స్టవ్ వెలిగించుకొని మీకు ఏ పాత్ర ఇష్టం అనిపిస్తే ఆ పాత్ర పెట్టుకోవచ్చు, కానీ సిల్వర్ గిన్నెలు మాత్రం అస్సలు యూజ్ చేయకండి, నాన్ స్టిక్ గిన్నెలు అయితేనే బెటర్. నేను ఎండు కుడుకలు పట్టించిన నూనె, ఇది స్వచ్ఛమైన కొబ్బరి నూనె, కొద్దిగానే తీసుకున్నా. ఆయిల్ వేడెక్కాలి ఫస్ట్. కొద్దిగా ఆయిల్ వేడెక్కినాక అందులో ఫస్ట్ అయితే భృంగరాజు ఆకులని వేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ విధంగా వేస్తున్నా. అన్నీ ఒక్కసారి వేయొద్దు, ఒక్కొక్కటి చేసుకుంటూ వేయాలి, స్టెప్ బై స్టెప్. ఇలా ఆకుల్ని వేసి కలయబెట్టుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే ఎక్కువ ఆయిల్ తీసుకొని అన్నీ వేసేసి మరగబెట్టేసి స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. అలా ఏమాత్రం చేయొద్దు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే ఖరాబ్ అవుతుంది, ఆయిల్ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. అందుకోసమే కొద్దిగా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. అది అయిపోయాక మళ్ళీ తయారు చేసుకుంటే అయిపోయి ఒక అర్ధగంట టైం కేటాయిస్తే సరిపోతుంది. భృంగరాజు ఆకులు అయితే
కలర్ మారినాయి. అందుకని కరివేపాకు ఆకులు కూడా అందులో వేసిన. చూడండి, ఇప్పుడు మందారం పూలను కూడా అందులో యాడ్ చేద్దాం. ఇలా మంట మాత్రం చిన్నగానే పెట్టాలి. చిన్న మంట మీదనే వేడి చేయాలి వీటిని. మందార పూలను అయితే నేను ఒక్కొక్కటి వేసి, ఆయిల్ కొద్దిగా తీసుకున్నాను కదా, అందుకోసం నేను ఒక్కొక్కటి వేసి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేడి చేస్తున్నా. మంచి స్మెల్ ఉంటుంది. మనం ఇట్లా వేడి చేసేటప్పుడే ఆయిల్ నుంచి మంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. స్మెల్ రావడం స్టార్ట్ అయింది అని అంటే ఆయిల్ తయారైంది అని అర్థం. చూడండి, ఇగో ఈ విధంగా ఇదైతే మనం స్టవ్ బంద్ చేద్దాం. ఆయిల్ తయారైపోయింది కాబట్టి. ఎంత బాగా వస్తుందంటే స్మెల్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. స్టవ్ అయితే కట్టేసిన, కొద్దిగా చల్లారాలని అటు ఇటు ఇది చేస్తున్నాను. నేను వడగట్టుకోవాలి కదా. ఆయిల్ అయితే చల్లారింది. ఈ ఆకులన్నీ ఒక పక్కకని నేను వేరే గిన్నెలకు స్టీల్ జల్లెడతో వడగట్టుకుంటున్నా. ప్లాస్టిక్ జల్లెడతో అస్సలు వడగట్టదు. ఎందుకంటే ఆయిల్ కొద్దిగా వేడి ఉన్నదనుకోండి, ఆయిల్ అది కాలిపోతుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయింది. చూసిందా, గ్రీన్ కలర్గా మారింది. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తున్నది. ఇలా వడగట్టిన దాన్ని మనం గాజు సీసాలన్నా లేకుంటే ప్లాస్టిక్ డబ్బాలన్నా పక్కకి ఎత్తి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు తలస్నానం చేద్దాం అనుకున్నప్పుడు ఒకరోజు నైట్ అయినా పెట్టుకొని పడుకోవచ్చు. అలా ఇష్టం లేని వాళ్ళు ఒక గంట ముందైనా ఆయిల్ని అప్లై చేసి ఒక గంట విడిచిపెట్టి తర్వాత తలస్నానం చేస్తే జుట్టు నల్లగా అవుతుంది, జుట్టు పెరుగుతుంది అండ్ సిల్కీగా కూడా తయారవుతుంది. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను ఇంకెన్నో చేసి పెడతా ఫ్రెండ్స్. నాకు మీ సపోర్ట్ కావాలి, తప్పకుండా సపోర్ట్ చేయగలరు. సరేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.